హాయ్ హాయ్ మిత్రులారా. ఇప్పుడు అయల్ అని చెప్పాను కదా. అయల్ అంటే ఏంటంటే ప్యాసేజ్ అంటే రెండు ర్యాక్లు, టూ సైడ్స్ ర్యాక్ మధ్యలో ఉన్న స్పేస్. ఈ స్పేస్ ఎంత ఉండాలి అన్నదాన్ని అంటే ఎలా ఉంటుందంటే మనం పెట్టే వస్తువుల్ని బట్టి వాటి సైజ్ ఎంత, వాటి వెయిట్ ఎంత, ఈ మధ్యలోకి ఏ మిషన్ వస్తుంది వాటిని పిక్ చేయడానికి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు. చూద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేస్తారంటే మన వేర్ హౌస్ను జోన్స్గా విభజిస్తారు. ఏ సెక్షన్ ఆర్ ఏరియా విత్ ఇన్ ద వేర్ హౌస్ దట్ సెపరేట్స్ ఫ్రమ్ వన్ అనదర్ బేస్డ్ ఆన్ అట్రిబ్యూట్స్ సచ్ as ప్యాకేజ్ టైప్స్, సేల్స్ వెలాసిటీ, వేర్ హౌస్ యాక్టివిటీస్. For example, zone 1 may be used for pallets, for your pallet, overstock and large item locations that may require a forklift or other means to access, whereas zone 2 is used for small bin locations that a person can easily pick during order fulfillment. చూడండి, వస్తువులతోటి లిఫ్ట్ చేసేది ఉంటే, అంటే ఎక్విప్మెంట్ తోటి లిఫ్ట్ చేసేది ఉంటే దాన్ని ఒక సెపరేట్ జోన్గా చేస్తారు. లేదు మనసులో వెళ్ళి ఇలా తీసుకునేటట్టు ఉంటే వాటిని ఒక జోన్లో పెడతారు. ఇంకా అయల్స్ అంటే ఏంటి? ప్యారలల్ రోస్ ఆఫ్ ప్రోడక్ట్స్. అంటే మధ్యలో ఇటు సైడు రెండు సైడ్లు ప్రోడక్ట్లు ఉంటాయి, మధ్యలో వే. ద స్పేస్ బిట్వీన్ దీస్ రోస్ విల్ డిపెండ్ on many factors like the type of products you sell, their sizes, the equipment needed to pick these items. చెప్పాను కదా, ఎలాంటి వస్తువులు, వాటి వెయిట్ ఎంత, వాటి సైజ్ ఎంత, వాటిని పిక్ చేయడానికి ఏ మిషనరీ వాడాల్సి వస్తుంది, మాన్యువల్గా తీయొచ్చా, లేకపోతే ఫోర్క్ లిఫ్ట్ వాడాలా, లేకపోతే హైడ్రాలిక్ ఫోర్క్ లిఫ్ట్ వాడాలా, హైడ్రాలిక్ జాక్ వాడాలా, ఇలా ఒక్కొక్క వస్తువు క్వాలిటీ, క్వాంటిటీ, సైజు ఇలాంటివన్నీ బేస్ చేసుకొని మన అయల్స్ అంటే ప్యాసేజ్ను డిసైడ్ చేస్తారు. ఓకే, ర్యాక్స్ ఆల్సో నోన్ యాజ్ బేస్. ర్యాకులను ఏమంటామంటే బేస్ అని కూడా అంటారు, షెల్ఫ్ అని కూడా అంటారు. ఓకే, సి బేస్ ఆర్ ద ఇండివిజువల్ షెల్వింగ్ యూనిట్స్ విత్ ఇన్ ఏ రో. ద rack is a part of the naming scheme to identify where the picker must stop in the aisle. Shelves are different levels of racks. The shelf is a third part of naming scheme that indicates a bins level. ఓకే, అది మనం మీకు బొమ్మతోటి ఈజీగా అర్థమవుతుంది. బిన్ ఈజ్ ఎ పొజిషన్ ఆన్ షెల్ఫ్ ఆర్ ర్యాక్ వేర్ ద ప్రోడక్ట్స్ ఆర్ ఫిజికల్లీ స్టోర్డ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇదంతా మన ర్యాక్ అండి. ర్యాక్, ఈ ర్యాక్లో ఏంటి? ర్యాక్ 1, 3, 5 అన్నాడు. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. షెల్ఫ్ ABC, తర్వాత బిన్ 1. బిన్ 1 అంటే ఏంటి? ర్యాక్ 5లో బిన్ 1 ఇది, ర్యాక్ 3లో బిన్ 1, ర్యాక్ 2లో బిన్ 2, ర్యాక్ 1లో బిన్ 1, బిన్ 2, బిన్ 3. అంటే మనకి ఇచ్చే పేపర్ ఎలా ఉంటుందంటే, ఒక మామూలు వ్యక్తి ఆ వస్తువుని తీయాలనుకోండి, సపోజ్ ఇక్కడ చూడండి B03 అని రాసిండు అనుకోండి. B03 అంటే స్ట్రేట్గా బి దగ్గరికి వెళ్ళి, అంటే ముందు ఏ అయల్, ఇక చూడండి లొకేషన్ 1 A3 B03. సి ఏ అంటే సి యాక్చువల్గా 1 అంటే జోన్ 1, అయల్ ఏ. ఓకే, అయల్ ఏకి వెళ్ళిండు. నెక్స్ట్ ర్యాక్ 3, ఇగో ర్యాక్ 3, తర్వాత షెల్ఫ్ బి, ర్యాక్ 3లో షెల్ఫ్ బి, ఇగో ర్యాక్ 3. ఓకేనా, ర్యాక్ 3 కనిపిస్తుంది కదా. సో ఈ ర్యాక్ 3లో షెల్ఫ్ బి, ఇగో షెల్ఫ్ బి.
అండ్ బిన్ 3. చూడండి, సపోజ్ మీరు ఒక కొత్త వ్యక్తి అనుకోండి, మీకు ఈ నెంబర్ ఇచ్చాడు, లొకేషన్ A1A03B03 అన్నారు అనుకోండి, మీరు ముందేం చేస్తారు, జోన్ 1కి వెళ్తారు. జోన్ 1కి వెళ్ళిన తర్వాత ఏంటి, నెక్స్ట్ ఐఎల్ ఏ, ఇగో ఏ ఐఎల్కి వెళ్తారు. ఏ ఐఎల్కి వెళ్ళిన తర్వాత ర్యాక్ 3, ఇగో చూడండి ర్యాక్ 3. ఈ ర్యాక్ 3కి వెళ్ళినాక షెల్ఫ్ బి, ర్యాక్ 3కి వెళ్ళిన తర్వాత షెల్ఫ్ బి, ఇది బి. తర్వాత అండ్ బిన్ ఏది, బిన్ 3. ఇందులో సపోజ్ అందులో ఒక 50 ఐటమ్స్ తీసుకోవాలనుకోండి, నట్లు ఉన్నాయి అనుకోండి, 50 నట్లు తీసుకుంటాం. అంటే దట్ ఈజీ ఇట్ ఈజ్. నేమింగ్ ఎంత సింపుల్గా ఉంటుంది అంటే ఈజీగా ఇట్లా వెళ్ళి తీసుకునేటట్టు ఉంటుంది. సపోజ్ ఒక ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్కు ఈ మొత్తం ప్యాలెటే ఉందనుకోండి, ఇంతకుముందు మనం ప్యాలెట్ చూసాం కదా, ఆ ప్యాలెట్ని పిక్ చేసుకొని రారా నాయన అంటే వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ జోన్ అనగానే 1 జోన్ ఏ ఐల్ అక్కడికి వెళ్తాడు. ఐఎల్కి వెళ్ళిన తర్వాత ర్యాక్ 3 చూస్తాడు, ఓహో ర్యాక్ 3లో ఉంది. నెక్స్ట్ షెల్ఫ్ బి, ఇక చూడండి అంటే ఎత్తు కిందిదేమో ఏ అన్నం, తర్వాత బి అన్నం, తర్వాత సి అన్నం. సో 3 లెవెల్స్లో ఉంది. తర్వాత షెల్ఫ్ బి తర్వాత ఏం చేశాడు, బిన్ 3. షెల్ఫ్ బికి వెళ్ళిన తర్వాత బిన్ 3. సో ఇది తీసుకుంటాడు. సింపుల్గా ఉంది కదండి. ఓకే, సో ర్యాక్స్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే, ర్యాక్ నెంబరింగ్ ఎలా ఉంటుంది అంటే చూడండి, సింగిల్ ర్యాక్ ఉంటుంది. ఇక్కడ చూడండి A1 2 3 4 5 అంటే ఇదేంటి ఐఎల్ ఏ. సపోజ్ ఇది చూడండి ఇట్లా వచ్చి నెక్స్ట్ బిలో ఏదైనా తీసుకోవాలనుకోండి, ఐఎల్ బి. ఇవన్నీ ఇది బి తర్వాత బి ఫస్ట్ ఇక్కడ బి చూశారు మీరు. ఈ బి తర్వాత ఏమవుతుంది అంటే 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ ర్యాక్లు. చూడండి నెక్స్ట్ ఇటు సి ఉంది, ఓహో ఇదేదో బాగుందండి అంటారు, సింగిల్ ఐఎల్. ఓకే, అంటే 2 సైడ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ డి ఉంది చూడండి, D1 D2 ఇక చూడండి D1 D2 D3 D4 D5 D6 D7 D8 ఇలా, అంటే జిగ్ జాగ్గా ఇలా ఉన్నాయి మొత్తం. ఇది చూడండి డి అంటే 2 సైడ్స్ డిఏ ఉంది, డి ఐఎల్ డి. నెక్స్ట్ ఐఎల్ ఈ ఉంది అనుకోండి, 1 2 3 4 ఇలా ఉంది. ఓకే, సపోజ్ ఎఫ్ ఉంది అనుకోండి. ఈ నేమింగ్ లేబులింగ్ ఎందుకంటే, నేమింగ్ లేకపోతే, నేమ్ తెలియకపోతే అక్కడ ఉంటే అంటావా, ఎక్కడ గడుందిరా పోరా అంటావా, కాదు కదా. మనం సెపరేట్గా ఐఎల్ ఏ అంటే అక్కడికే వెళ్తాడు. ఏలో ర్యాక్ సో అండ్ సో, సెల్ఫ్ సో అండ్ సో, బిన్ సో అండ్ సో, ఈజీగా పట్టుకొని వచ్చేటట్టు నేమింగ్ ఉంటుంది. ఓకేనా. ఇంతకుముందు మనము హైడ్రాలిక్ ఫోర్క్ లిఫ్ట్, హైడ్రాలిక్ జాక్ అందులో వీడియోలో చూసాం. ఆయన స్ట్రైట్గా అక్కడికి వెళ్తుంటే తీసుకొని వస్తున్నాడు, మొత్తం నేమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి, చూశారు కదా. సో ఇదండి బాబు నేమ్స్ ఎలా చేస్తారు అంటే. ఓకేనా.